నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు ప్రభాత కమలంలో మనం వినబోతున్న కథ విడుదల. ఈ కథను శ్రీమతి సుధాలక్ష్మి చిట్టా గారు రాశారు. 2025వ సంవత్సరంలో ఒక ఫేస్బుక్ గ్రూప్లో మహిళా దినోత్సవం రోజున ఈ కథను వ్రాయడం జరిగింది. ఇక రచయిత్రి వివరాల్లోనికి వెళ్తే, సుధాలక్ష్మి చిట్టా గారు వీరి స్వస్థలం హైదరాబాదు, ప్రస్తుతం బెంగళూరులో నివాసం ఉంటున్నారు. వీరు BA గ్రాడ్యుయేట్ చేసి PG డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ చేశారు. వీరి భర్త పేరు రామమూర్తి చిట్టా గారు. పిల్లలు 2. వీరికి 2 పిల్లలు. 2019 నుంచి కథలు, ధారావాహికలు వీరు వ్రాస్తున్నారు. ఫేస్బుక్ సాహితీ సమూహాల్లో వీరి కథలు పోస్ట్ చేస్తూ ఉంటారు. వీరి మొదటి కథ నకిలీ మనిషి. 2020లో వీరి మొదటి ధారావాహిక విధి 45 భాగాలు వ్రాసి ఫేస్బుక్లోని సాహితీ సమూహాల్లో పోస్ట్ చేశారు. చాలామందిని ఆ నవల ఆకట్టుకుంది. అప్పటి నుండి కథలు, ధారావాహికలు వ్రాస్తున్నారు. 2023లో వ్రాసిన ఆనందమయి, 2025లో వ్రాసిన అందం ధారావాహికలు చాలామందిని ఆకట్టుకున్నాయి. 2021లో భావుక సమూహం నిర్వహించిన 6 వారాల కథల పోటీల్లో వీరు వ్రాసిన దత్తత అనే ధారావాహికకు బహుమతి లభించింది. 2025లో అదే సమూహం నిర్వహించిన గొలుసు నవలా ప్రక్రియలో పాలు పంచుకొని 25 మంది రచయితలతో కలిసి వీరు ఒక భాగం రాయడం జరిగింది. ఇప్పటి వరకు వీరు 15 దాకా కథలు, 7 ధారావాహికలు వ్రాశారు. వీరి కథలు రవళి అంతర్జాల మాసపత్రికల్లోనూ, తెలుగు తల్లి కెనడా అంతర్జాల పత్రికలోనూ, లీడర్ పత్రికలోనూ ప్రచురణకు నోచుకున్నాయి. వీరు వ్రాసిన కొన్ని కథలు, ధారావాహికలు వివిధ ఛానల్స్ ద్వారా ఆడియో కథలుగా వచ్చాయి. ప్రమదాక్షరి, శ్రీమతి మందా భానుమతి గారు సంయుక్తంగా నిర్వహించిన మినీ నవలల పోటీలో వీరి నవల పల్లె పిలిచింది ప్రోత్సాహక బహుమతిని గెలుచుకుంది. ఇక విడుదల కథను మనకు వారి స్వరంలో వినిపిస్తున్నవారు అంజనీ పల్లవి. వీరు రచయిత్రి సుధాలక్ష్మి చిట్టా గారికి స్వయాన చెల్లెలు. ఇప్పుడు అంజనీ పల్లవి గారి పరిచయం విందాం. దగ్గర 20 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో గడిపేసిన పల్లవి గారు తన అక్కయ్య చిట్టా సుధాలక్ష్మి గారి ప్రేరణతో ఉద్యోగం కొనసాగిస్తూనే సాహితీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అభిమాన రచయిత్రి కూడా అయిన సుధాగారు రాసిన కథతో ఆడియో కథా పఠనం మొదలుపెట్టడం వారికి చాలా ఆనందదాయకంగా ఉంది అని పేర్కొన్నారు. తాను కూడా స్వయంగా ఒక ఔత్సాహిక రచయిత్రి. ఫేస్బుక్, వాట్సాప్ సాహిత్య సమూహాల్లో ఇచ్చిన అంశాలకు కథలు, కవితలు వ్రాయడం మొదలుపెట్టిన వారు 4 సంవత్సరాల్లో ప్రేరణాత్మక, హాస్య, మినీ, నానో కలిపి 30 వరకు కథలు, 10 వరకు భావ కవితలు వ్రాశారు. ఇక కథలోకి వెళ్దామా? చిట్టా సుధాలక్ష్మి గారి కథ విడుదల. సీత కోర్టు బయటకు రాగానే గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఇన్నాళ్టికి తనకు పాత జీవితాన్ని నుంచి విడుదల లభించింది. కానీ మనస్సులో ఎక్కడో ఓ మూల ఆందోళన, భయం పట్టుకు వెళ్లాడుతోంది. ఎంత తనకు తాను ధైర్యం చెప్పుకున్నా ఈ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు, పేపర్ వాళ్ళు ఎంతో ధైర్యం చెప్తూ తనతో ఉన్నారని అనుకుంటున్నా, అంతకంటే ముఖ్యంగా తన తల్లి, తోబుట్టువులు ఎంతో ఆసరా చూపిస్తున్నా ఎక్కడో ధైర్యం సడలుతోంది. మిగతా జీవితం ఎలా గడుస్తుందో అని తలుచుకుంటేనే గుండెలో వణుకు పుడుతోంది. ఏదేమైనా ఆ నరకం కంటే నయమే. పైగా తను చదివిన చదువన్నా తన జీవితానికి ఆసరా ఇవ్వదా అని అనుకుంది. తన వెనకాలే అన్నయ్య పట్టాభి, తల్లి సంజీవమ్మ వస్తున్నారు. అటువైపు నుంచి తన భర్త, అత్తగారు పోలీస్ కస్టడీలో బయటకు వెడుతూ తన వైపు గుర్రుగా చూస్తున్నారు. తన 2 మగ పిల్లలు తన అత్తగారిని చుట్టేసి బామ్మ అని ఏడుస్తున్నారు. తను దగ్గరకు తీసుకోబోతే తనను విదిలించుకొని వెనక్కు వెళ్ళి తన తోడికోడలైన శశిని చుట్టేసి తన వైపు కోపంగా చూస్తున్నారు. వాళ్లను చూస్తుంటే సీత కడుపులోంచి బాధ తన్నుకొస్తోంది.
తను తప్పు చేసిందా అని ఒకంత అపరాధభావం కూడా కలుగుతోంది. పిల్లలిద్దరినీ తన తోడుకోడలు శశి దగ్గరకు తీసుకుని ఓదారుస్తోంది. ఇంటికి వచ్చిన సీత సోఫాలో అలాగే కూలబడింది. అమ్మ మంచినీళ్లు పట్టుకొచ్చి ఇస్తే కాసిని తాగింది. అన్నయ్య, వదిన, అమ్మ ఏవేవో మాట్లాడుతున్నారు. కానీ సీత మాత్రం కళ్ళు మూసుకొని గతం తాలూకు తన అనుభవాలను నెమరేసుకుంటోంది. తను మధ్యతరగతి కుటుంబంలో 2 అన్నల తర్వాత పుట్టిన ఒకే ఒక్క ఆడకూతురు. అలా అని మరీ గారాం చేయలేదు తల్లిదండ్రులు సంజీవమ్మ, గోపాలంగారులు. తన 2 అన్నయ్యలు పట్టాభి, శేఖర్ తనను ఎంతో ముద్దుగా చూసుకునేవాళ్ళు. చదువుతో పాటు పని పాట కూడా అంతే చక్కగా చేసేది తను. గోపాలంగారు చదువుల తల్లి అనేవారు తనని. అంత బాగా చదివేది. ఎంఏ, బీఈడీ చేసింది. ఒక మంచి స్కూల్లో ఉద్యోగం కూడా చేస్తోంది. 1 సంవత్సరం పాటు ఉద్యోగం చేసి ఆ తర్వాత లా చదువుదాము అని ఆశ తనకి. ఇంతలో గోపాలంగారి తల్లి సీత నాయనమ్మ అయిన రంగమ్మ గారికి జబ్బు చేసింది. తను బ్రతికుండగానే మనవరాలి పెళ్లి చూడాలి అని పట్టుబట్టింది. ఇహ గోపాలంగారు పెళ్లి సంబంధాల వేట మొదలెట్టారు. అదిగో అప్పుడే వచ్చింది ఈ సంబంధం. బాగా కలిగిన సంబంధం అని, పిల్లవాడు లా పాస్ అయ్యాడని, హైకోర్టులో రేపో మాపో ప్రాక్టీస్ కూడా పెట్టబోతున్నాడని, తల్లి తండ్రి మంచివాళ్ళని, ఇతని తర్వాత తమ్ముడొక్కడే ఉన్నాడని, హైదరాబాద్లో సొంత ఇల్లు ఇంకా స్థలాలు ఉన్నాయని చెప్పి తన తండ్రిని ఒప్పించారు మధ్యవర్తులు. వెళ్ళి వాకపు చేసుకురమ్మని తల్లి ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న వాళ్ళ గురించి ఎక్కడని కనుక్కోగలరు? ఎవరిని అడిగి కనుక్కోగలరు? తీరా వెళ్ళి చుట్టుపక్కల అడిగినా ఎవరు ఏమని చెప్తారు? అందువల్ల ఆ ప్రయత్నాలేవీ చేయలేకపోయారు గోపాలంగారు. పిల్లను చూసుకోవటానికి మాత్రం 4 వచ్చారు. తల్లి, తండ్రి, వాళ్ళ 2 మగపిల్లలును. మరెవ్వరూ రాలేదు. మాటామంతి అంతా పిల్లాడి తల్లి శాంతమ్మ చేసింది. ఆవిడ గొంతెమ్మ కోరికలు మొత్తం వెళ్ళబెట్టింది. సీతకు ఆవిడ పద్ధతి పెద్దగా నచ్చకపోయినా పెళ్ళికొడుకు రవి నచ్చడంతో ఆమె మాటలు పెద్ద పట్టించుకోలేదు. గోపాలంగారు మాత్రం ఉన్నది ఒక్కతే కూతురు కదా అని వాళ్ళు చెప్పిన ప్రతి దానికి తలూపారు. పెళ్లికి ముహూర్తాలు వాళ్లే పెట్టించుకుంటామని అన్నారు. బట్టలకు, లాంఛనాలకు, ఇంకా ఇవ్వాల్సిన కట్నం బాపత డబ్బు ముందుగానే ముట్ట చెప్పమని చెప్పారు. పెళ్లి ఘనంగా జరపాల్సిన అవసరం లేదని, వాళ్ల వైపు నుంచి పెద్దగా ఎవ్వరూ రారని చెప్పారు. వాళ్ల మాటలు కొంత విడ్డూరంగా అనిపించినా పిల్లాడు బాగున్నాడని, పైగా ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబం అని వాళ్ళు చెప్పిన ప్రతి దానికి తలూపి పెళ్లి చేసేశారు సీత పుట్టింటారు. బహుశా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది కాబోలు. కర్మ అలా తోసుకొచ్చి కళ్ళకు అడ్డుపొరలు కమ్మేసి చూచింది, విన్నది అంతా మంచే అనిపిస్తుంది కాబోలు. మనస్సు కించిత్తు కూడా కీడు శంకించదు కాబోలు. పెళ్ళైన రోజు సాయంత్రం అప్పగింతలయ్యాక వెంటనే తీసుకెళ్ళిపోయారు తనని. మర్నాడు వాళ్ళింట్లో వ్రతానికి వీళ్ళనెవ్వరినీ పిలవలేదు. ఆ విషయంలో గోపాలంగారి మనసు కాస్త నొచ్చుకుంది. వ్రతానికి తాము వెళ్లకుండా పెద్ద పిల్లాడు పట్టాభిని పంపించారు బట్టలు పెట్టడానికి. పిలవని పేరంటానికి వచ్చిన పట్టాభికి అవమానం చేయకపోయినా ఆదర స్వాగతాలు మాత్రం జరగలేదు. ఆ సమయానికి చెల్లెలికి, బావగారికి పెట్టాల్సిన బట్టలు పెట్టి 3 నిద్రలకు వారింటికి రమ్మని పిలిచి ఏదో తిన్నాను అన్నట్లు భోజనం కానించి చెల్లెల దగ్గర సెలవు తీసుకొని చెప్పవలసిన జాగ్రత్తలన్నీ చెప్పి బయలుదేరాడు పట్టాభి. ఈ విషయాలు ఏమీ తల్లిదండ్రులకు చెప్పకూడదని నిశ్చయించుకున్నాడు. 3 నిద్రలు అయ్యాక ఒక మంచి ముహూర్తం చూసి సీతని అత్తారింటికి పంపించారు గోపాలం దంపతులు. అది మొదలుకొని సీత మళ్ళీ పుట్టింట్లో అడుగు పెట్టనే లేదు. కోటి ఆశలతో మెట్టినింట అడుగుపెట్టిన సీతకు అడుగడుగునా అడియాసే మిగిలింది. రవి ఒక మొరటు మనిషి. రవి, అతని తమ్ముడు శివ, ఇంకా మామగారు వాసుదేవరావు కూడా
శాంతమ్మ గీచిన గీటు దాటరు. శాంతమ్మ పేరుకు మాత్రమే శాంతమ్మ. ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా ఏం జరిగినా అపరకాళే. సినిమాల్లో చూపించే సూర్యకాంతం, ఛాయాదేవి కూడా ఆమె ముందు దిగదుడిపే. సీత రాక మునుపు నెలకో పని మనిషి మారేదట ఆ ఇంట్లో. సీత వచ్చాక మరి ఆ అవసరం లేకపోయింది. ఇంట్లో పనంతా సీతే చేయాలి. ఇల్లు అద్దంలా మెరిసిపోతూ ఉండాలని అత్తగారి ఆర్డర్. వంట పని, ఇంటి పని చేయడంతో సీత సాయంత్రానికే బాగా అలసిపోయేది. ఒక్క 10 రోజుల్లోనే తన స్థానం ఏమిటో తెలిసిపోయింది సీతకు. తన అత్తమావలకు, మర్దికి తానొక జీతం భత్యం లేని పని మనిషి, వంట మనిషి. మొగుడికి కావలసింది తిండి సుఖం, పడక సుఖం అంతే. సీత ఇష్టాలతో పని లేదు. ఏదైనా తిరిగి సమాధానం చెప్తే అంతే, ఆ రోజు సీతకు పడే శిక్ష మామూలుగా ఉండదు. భర్తలో, అత్తలో రాక్షసులు కనబడతారు. సీత మనస్సు గురించి, కోరికల గురించి, అవసరాల గురించి పట్టించుకునే నాథుడే లేడక్కడ. ఆఖరికి నెలసరి వస్తే వాటి అవసరాలకు కూడా ఇబ్బంది పడింది సీత అంటే అదెంత నరకమో అర్థం చేసుకోవచ్చు. శాంతమ్మ అనుమతి లేనిదే సీత ఎవ్వరితో మాట్లాడడం కాదు కదా, కనీసం చూడడం కూడా చేయకూడదు. తల్లిదండ్రులకు ఫోన్ చేయడం కూడా కుదరదు. సీత పుట్టింటి నుంచి ఎప్పుడు ఫోన్ వచ్చినా ఇంట్లో లేదనో, బాత్రూంలో ఉందనో, వంట చేస్తోందనో, లేదా భర్తతో బయటకు వెళ్ళిందనో సాకులు చెప్తారు అత్తింటివారు. పెళ్ళైన మొదటి పండక్కి పిలుద్దామని తండ్రి వస్తే సీతను చూపించకుండా వాళ్ళు ఇంట్లో లేరని చెప్పి పండక్కి రావడం కుదరదని చెప్పి గుమ్మంలోంచే పంపించేసింది శాంతమ్మ. మనస్సు చివుక్కుమనగా బాధతో వెనుదిరిగారు గోపాలం గారు. సీతకు అక్కడి నుంచి ఇక విముక్తి లేదని అర్థమయ్యింది. ఏదో ఒకటి చేసి అక్కడి నుంచి బయటపడదామని మనసు ఎంతో పీకులాడేది. కానీ అంతలోనే తాను గర్భవతిని అని తెలిసింది. ఇక చేసేది లేక అక్కడే ఉండిపోయింది. ఇంటికి వారసుడు పుడతాడని శాంతమ్మ మురిసి ముక్కలైపోయింది. కోడలికి తిండి పుష్టిగా పెట్టేది. పని నుండి మాత్రం విశ్రాంతి లేదు. పైగా పని చేసుకుంటే కానుపు సులువవుతుంది అని కబుర్లు చెప్పేది. తొలి కాన్పు పుట్టింటి వాళ్ళింట్లో అంటారు కదా, ఈ నెపంతోనైనా పుట్టింటికి పోవచ్చు. ఆ తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు అనుకుంది సీత. కానీ ఆ ఆశ అడియాసే అయ్యింది. పురుడు ఇక్కడే పోస్తామని, అక్కడ ఆసుపత్రులు అవి సరిగ్గా ఉండవని అత్తగారు ఆర్డర్ వేసింది. సీత పురిటికి వద్దామనుకున్న తల్లికి అనుకున్న టైం కంటే ముందే పురుడు రావడంతో ఆ విషయం వాళ్ళకి తెలియనివ్వకపోవడంతో ఎవ్వరూ రాలేకపోయారు. ఆ టైంకి ఆరా తీస్తే మనవడు పుట్టేశాడని చెప్పారు. సీత తల్లి తండ్రి హుటాహుటిన బయలుదేరి వచ్చారు. సీతను చూసి సంజీవమ్మ, గోపాలం గారు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. మరీ ఎండుడొక్కులా తయారైన కూతురిని ఇంటికి పంపించమని శాంతమ్మను వేడుకున్నారు. తమ గారాల పట్టి అయిన తమ మనవణ్ణి, తమ వంశోద్ధారకుణ్ణి ఆ ఊరికి పంపను అని ఖరాఖండిగా చెప్పేసింది శాంతమ్మ. చేతులా తమ కూతురి గొంతు కోసామని కళ్ళనీళ్లు పెట్టుకొని వెనుదిరిగారు సీత తల్లిదండ్రులు. ఇక ఆ తర్వాత తమ పుట్టింటి నుంచి ఎవ్వరూ రావడం కానీ, తను వాళ్లతో మాట్లాడడం కానీ ఎప్పుడూ ఎరగదు సీత. ఆ మరు సంవత్సరం శివ పెళ్ళై అతని భార్య శశి ఇంటికొచ్చింది. ఆమెకు అదే రకమైన దినచర్య కొనసాగేది. కానీ శశి కొంచెం గడుసు పిల్ల. వీలైనంత వరకు పని తప్పించుకుందుకే చూసేది. తప్పకపోతేనో లేక అత్తగారి ఎదుటో కొంచెం చేస్తున్నట్టు నటించేది. అదీ కాక శివకి శశి అంటే కాస్త ప్రేమ, అక్కర ఉంది. అతని నడవడిలో అది కనపడేది. శశి అత్తగారితో ఒక్కోసారి ఇబ్బంది పడినా భర్త ఆలన పాలనలో సేద తీరి ఆ అలసట మర్చిపోయేది. అదీ కాక శివ తన తల్లి చూడకుండా శశికి పనుల్లో సాయం చేయడం,
బజార్ నుంచి ఆమెకు కావలసినవి తల్లికి తెలియకుండా తెచ్చిపెట్టడం చేస్తూ ఉండేవాడు. తనకు లేని అదృష్టం తన తోడికోడలికైనా లభించినందుకు సంతోషించింది సీత. అలాగే ఇంకో సంవత్సరం రెండో కొడుకు కూడా పుట్టాడు సీతకు. పిల్లల విషయంలో కూడా తిండి పెట్టడం, వాళ్ళ అవసరాలు చూడడం తప్ప వేరే అధికారాలేవి పిల్లల మీద చూపించడానికి వీలు లేదు సీతకు. పిల్లల్ని తన దగ్గరే అట్టి పెట్టుకుని వాళ్లతో కబుర్లు కాలక్షేపాలు చేస్తుంది శాంతమ్మ. ఆ తర్వాత 4 ఏళ్లకు శశికి కూడా కవలలు పుట్టారు. పిల్లలంతా నానమ్మ చేతిలో ఉండాల్సిందే, కోడళ్ళు పనులు చేసేందుకే అన్నట్టు ఉంటుంది అక్కడ. సీతకు ఆ జీవితం అలవాటైపోయింది. కానీ ఒక్కోసారి తన మీద తనకే జాలో, అసహ్యమో, కోపమో, జుగుప్సో తెలియని ఒకలాంటి భావన కలుగుతూ ఉంటుంది. ఏమిటి తన జీవితం? ఎంత ముద్దుగా పెరిగింది తను, ఎంత బాగా చదువుకుంది, ఏం చేద్దామనుకుంది, చివరికి ఎలా తయారైంది జీవితం. పుట్టింటారికి దూరమై, అత్తింట ఆదరణ లేక, వైవాహిక జీవితంలో ఆనందం లేక, తనంటే ఏమాత్రం ప్రేమ, ఆదరణ, గౌరవం లేని, తన ఇష్టాయిష్టాలతో కానీ, తన ఆరోగ్యంతో కానీ, అనారోగ్యంతో కానీ సంబంధం లేకుండా పశువులా తన దేహాన్ని ఆక్రమించి అనుభవించే భర్తతో కాపురం చేస్తూ, చివరకు తనకు పుట్టిన పిల్లలకు కూడా తాను కాకుండా పోయే ఈ జీవితానికి అర్థం పరమార్థం ఏమున్నాయి? ఎందుకోసం, ఎవరి కోసం తాను బ్రతకాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడల్లా తను బలవంతాన ప్రాణం తీసుకుందామని అనిపిస్తుంది. కానీ ఆ ధైర్యం లేదు తనకి. ఇది ఏదో జన్మలోనో చేసిన పాపమై ఉంటుంది. ఇప్పుడు అనుభవిస్తే తీరిపోతుంది, లేదంటే మళ్ళీ జన్మకు దాపురిస్తుంది అని మనసుకు చెప్పుకొని సరిపెట్టుకుంది సీత. రాను రాను పిల్లలు తనకు దూరమైపోతున్నారు. 24 గంటలు బామ్మ చుట్టూ తిరుగుతారు. తండ్రి పట్టించుకోడు, తల్లి మాట వినరు వాళ్ళు. బామ్మ మాటే వేదవాక్కు వాళ్ళకి. దేవుడి దయ వల్ల స్కూల్లో చదువుతున్నారు. అత్తగారు వాళ్ళ తిండి చదువుల విషయంలో కాస్త శ్రద్ధ చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ వంశోద్ధారకులు కదా. ఒక్కోసారి అత్తగారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది సీత. ఎందుకు ఇలా ఉంటుందామె? ఆడదయ్యుండి మరొక ఆడదాన్ని ఇలా మానసికంగా, శారీరకంగా హింస పెడితే ఆమెకు ఏమిటి లాభం? ఎందుకు ఇలా చేస్తుంది అనిపిస్తుంది. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలుండవు. ఆ విషయంగా శశితో కూడా ఎప్పుడూ తను చర్చించలేదు. ఆ అమ్మాయి కూడా తనతో అంత చనువుగా ఉండదు. ఎందుకొచ్చిన గోల? మళ్ళీ తను అత్తగారికి జారేసిందంటే రోజులు ఇలా కూడా నడవకుండా పోతాయని ఊరుకుంది సీత. అలా కొన్నేళ్లు గడిచాయి. ఒకరోజు అమాంతంగా టీవీ ఛానల్ నుంచి వచ్చామని కొందరు ఇంట్లో జొరబడ్డారు. తననే పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇన్నేళ్లుగా బయట ప్రపంచం చూడని ఎరుగని సీత ఒక్కసారి బయట వాళ్ళని చూడగానే బెదిరిపోయింది. అక్కడికి శాంతమ్మ ద్వారానికి అడ్డుగా నిలబడి వాళ్ళని అడ్డుకుంటోంది. ఆవిడ పక్కనే తన భర్త, మరిది, మామగారు కూడా ఉన్నారు. లోపలగా ఉన్న సీతకు ఎవరొచ్చింది తెలియటం లేదు. 1-2 గొంతులు మాత్రం లీలగా ఎక్కడో విన్నట్టు అనిపిస్తోంది. రాను రాను ఆ గొంతులు బిగ్గరగా వినబడుతున్నాయి. మెల్లిగా వాటిని పోల్చుకుంది సీత. అవి తన తల్లి, అన్నయ్యల గొంతులు. ప్రాణం ఒక్కసారి లేచొచ్చింది తనకి. చేతిలో ఉన్న అలుగుడ్డ పక్కన పడేసి పరుగెట్టుకెళ్ళింది వాకిట్లోకి. తీరా దగ్గరికెళ్ళేసరికి అత్త, భర్త ఉరిమురిమి చూస్తుంటే కాస్త వెనక్కు తగ్గింది. కాసేపటికి పోలీసులు వచ్చారు. భర్త, అత్తగారు వాళ్లతో ఏదో వాదిస్తున్నారు. సీతకు ఏం జరుగుతోందో తెలియడం లేదు. కళ్ళు మూసి తెరిచేలోపు పోలీసులు తనను, తన భర్తను, అత్తను జీప్ ఎక్కించారు. సీతకంతా అయోమయంగా ఉంది. తర్వాత తనకు తెలిసింది ఏమిటంటే, ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్న శాంతమ్మ కుటుంబం
సీత పుట్టింటారిని సీతతో కలవనివ్వడం లేదని, మాట్లాడనివ్వడం లేదని, ఆఖరికి సీత తండ్రి పోయినప్పుడు కూడా ఆమెను పంపలేదని, చూడగా చూడగా వాళ్లకు కష్టం అనిపించి అసలు సీత బతికుందా లేదా అనే అనుమానం కూడా కలిగి మహిళా సమాజాల అండ తీసుకుని పోలీస్ కేసు పెట్టాడట సీత పెద్దన్నయ్య పట్టాభి. ఇదంతా పెద్ద న్యూస్ అయ్యింది. టీవీలు, పేపర్లు ఈ వార్తలతో హోరెత్తిపోతున్నాయి. న్యాయవాద వృత్తిలో ఉన్న లాయర్ ఇలా ఎలా చేశాడని, భార్యను ఇలా ఎలా కిరాతకంగా ఏడిపించాడని, ఆడదైన అత్త కూడా అలా ఎలా చేసిందంటూ దుమ్మెత్తిపోస్తున్నాయి. తండ్రి పోయాడన్న వార్త విని భోరున ఏడ్చింది సీత. పోలీసులు సీత భర్తను, అత్తను, మామగారిని రిమాండ్లోకి తీసుకుని సీతను పుట్టింట్లో వదిలారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు కేసు నడిచి సీతకు కోర్టు ద్వారా విడాకులు మంజూరు చేయించారు. ఏ పిల్లల కారణం చేత తాను ఇన్నాళ్ళు కుక్కిన పేనులా నరకం అనుభవిస్తూ అక్కడ పడుందో ఆ పిల్లలు అక్కడే ఉన్నారు. కోర్టులో కూడా వాళ్ళు అక్కడే ఆ ఇంట్లోనే ఉంటామని, నాన్నమ్మని ఇబ్బంది పెట్టిన అమ్మంటే వాళ్ళకిష్టం లేదని తెగేసి చెప్పారు. అక్కడుంటే కనీసం వాళ్ళ అవసరాలు తీరుస్తూ అయినా వాళ్ళని కనిపెట్టుకొని ఉండేది. ఇప్పుడు అదీ లేదు. పట్టాభి మాత్రం పిల్లల కస్టడీ కోసం మళ్ళీ కేసు వేస్తానని, మైనారిటీ తీరని పిల్లలు తల్లి దగ్గర ఉండడమే న్యాయమని అంటున్నాడు. కానీ వాళ్ళు రావద్దు. వాళ్ల మనసులో తల్లి పట్ల ఏ విషబీజం నాటుకుందో తెలీదు. సీత మనస్సులో ఇప్పుడు పరిస్థితులన్నిటి మీద ఒక రకమైన నిర్లిప్తత చోటు చేసుకుంది. తల్లి, అన్నలు కలిసి తనకు ఆ నరకం నుంచి విడుదలైతే కల్పించారు. కానీ ఇప్పుడేమి చేయడం? తను మళ్ళీ తన మీద తాను నమ్మకం పెంచుకోవాలి. లోకాన్ని ఇక నుంచి చదివి ఎక్కడ ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవాలి. ఇంతవరకు అత్తింట్లో గొడ్డు చాకిరీ చేసి బ్రతకడానికి మాత్రమే తిని రోజులు గడుపుతూ కాలక్షేపం చేసింది. ఇప్పుడు అసలైన జీవితం ప్రారంభించాలి. ఎవ్వరి మీద ఆధారపడకుండా తన బ్రతుకు తాను బ్రతకాలి. ఇది జరుగుతుందా? సమాప్తం. కథను విన్నారు కదా. వచ్చే వారం మరో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మంచి కథను కబుర్లో ప్రభాత కమలంలో మన దేవాలయాల గురించిన విశేషాలు మా ఇంకో ఛానల్ సాహితీమాలలో ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు వినండి. సాహితీమాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నది. అది కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు మేము పోడ్కాస్ట్ చేయగానే వస్తుంది. తప్పక సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. అలాగే మీ అభిప్రాయాలను మాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ధన్యవాదాలు.